అరే ఈరోజు బెట్టింగ్ అంతా మందేరా. నీకు బెట్టింగ్ ఆడడం కూడా తెలిసేట్రా? అరే మొన్నే కదరా ఒక 2000 వస్తే మీ అందరికీ పార్టీ ఇప్పించాను రెస్టారెంట్లో. ఓ అవునరా, మర్చిపోయాను. ఫస్ట్ బాల్ 6 అన్న, 10,000 బెట్ అన్న. సెకండ్ బాల్ వికెట్, 15,000 బెట్. థర్డ్ బాల్ 6 అన్న, 15,000 బెట్. ఫోర్త్ బాల్ మ్యాచ్ కన్నా 20,000 బెట్. దీనమ్మా మ్యాచ్ పోయిందిరా బాబు. అరే మనం మ్యాచ్ నెగ్గామారా? పోయింది మామ. ఈరోజు ఏముందిరా, రేపు చూద్దాం. తమ్ముడు ఈరోజు ముందు డబ్బులు తీ, రేపు సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఈరోజు పోతే పోయిందిలే మామ, రేపు ఉంది, రేపు మందే, రేపు చూసుకుందాం. రేపు మ్యాచ్లో నీకు డబ్బులు ఉన్నాయారా బెట్టింగ్ ఆడడానికి? తెద్దాం. అరే మామ ఇదే ఫైనల్ బెట్ మామ. అన్నా సెకండ్ మ్యాచ్ విన్నింగ్కి 3 లక్షలు బెట్ అన్న. అరే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయినట్టున్నాం కదరా. ఇది కూడా పోయింది మామ. దీనమ్మా జీవితం. రే రే ఆగరా, రే ఆగు, ఆగరా రే. ఇలా చాలామంది జీవితాలు బెట్టింగ్ ఊబిలో ఇంకా లోతుకి కూరుకుపోతున్నాయి. ఇది కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరం. బెట్టింగ్ ఆడొద్దు, ఆడనివ్వద్దు. రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, లయోలా విద్యా సంస్థలు, ఆర్ఆర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బెట్టింగ్ అవగాహన కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెట్టింగ్ ఆడొద్దు, ఆడనివ్వద్దు. ఈ రోజుల్లో యువత అంతా బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. కొంత డబ్బులు పెట్టుబడి వీడియో చూసో, ఫ్రెండ్ చెప్పాడనో వాళ్ళు చూసో కొంత డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. ఆ డబ్బులు పోయేసరికి ఆ డబ్బుల్ని రికవరీ చేయాలని ఆ ఊబిలో ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు మీరు గుర్తించండి, మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఆడుతున్నారా, లేకపోతే ఫోన్లో బెట్టింగ్స్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? టీవీ చూసేటప్పుడు బయటికి వెళ్తున్నారా? మ్యాచ్ జరిగే సమయంలో బయటికి వెళ్ళి బెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నారా? మీరే గమనించండి. మీ పిల్లల్ని మీరే గమనించాలి. ఆడవాళ్ళు అయితే ఇంట్లో మగవాళ్ళని కూడా గమనించండి. బెట్టింగ్ ఆడనివ్వద్దు. బెట్టింగ్ ఆడే వాళ్ళని మీ చుట్టుపక్కల ఎవరైనా ఆడినా సరే బెట్టింగ్ తప్పని చెప్పండి. ఇంకా వినకపోతే మీ దగ్గరలో ఉన్న స్టేషన్లో కంప్లైంట్ చేయండి. జై హింద్.